సో, కన్సల్టెన్సీ అనంగానే చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్‌కి ఉండే పెద్ద భయం ఏంటి అంటే ఫస్ట్ అడుగులు పెట్టిన వెంటనే వీళ్ళు నా దగ్గర ఎంత తీసేసుకుంటారు. నన్నెంత అడుగుతారు డబ్బులు అంటే. ఫస్టే నాకు తెలిసి స్టూడెంట్స్ మీకు లోపలికి ఎంటర్ అయిన వెంటనే నేనెంత కట్టాలి సార్ ఫస్ట్ మీకని అడుగుతారు గదా! ఒకసారి దాని గురించి చెప్పండి. మేడం ఒకటి ఇప్పుడు స్టూడెంట్స్ అబ్రాడ్‌లో మాస్టర్స్ చదువుకుందాం అని చెప్పి మన ఆఫీస్‌కి ఎవరొచ్చినా కూడాను, హ్మ్. ఇప్పుడు యూకేకి వెళ్దాం అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు ఏ యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టినా, ఏ ప్రాసెస్ చేసినా కూడా విత్ జీరో కాస్ట్. ఒక్క పైసా కూడా మనం చార్జ్ చేయం. చాలామంది పేరెంట్స్ అవును నువ్వు చార్జ్ చేయకుండా మరి మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు? మీకెలా అవుద్ది ఇదంతా హ్మ్. బిజినెస్ అని చెప్పనంటే, ఆబ్వియస్‌గా యూనివర్సిటీస్ నుంచి మాకు కమిషన్స్ వస్తాయి. హ్మ్. ఆ కమిషన్స్ మాకు ఎప్పుడు అంటే స్టూడెంట్ వెళ్ళిన 6 మంత్స్ తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మాకు కమిషన్ రిలీజ్ చేస్తారు. ఆ హుహు. కమిషన్ మీద మేము డిపెండెంట్ తప్పించి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ఆఫ్ ద స్టూడెంట్ మనీ, హ్మ్. ప్రాసెసింగ్ ఫీజెస్ ఆ టైప్‌లో మనము ఎటువంటి ఇది చార్జ్ చేయమండి. యూకే కంట్రీకి అయితే మనము. వీఆర్ గివింగ్ ద డిస్కౌంట్స్ ఫర్ ద ఈపీటీ ఎగ్జామ్స్. హుహు. మనమేంటంటే డైరెక్ట్‌గా తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్‌కి వీఆర్ ద రీజనల్ పార్ట్నర్స్ ఫర్ డ్యూలింగో అండ్ టోఫెల్. హుహు. ఇప్పుడు ఈ 2 ఎగ్జామ్స్ ఏంటివంటే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్. హ్మ్. ఇవి బయట కంట్రీస్‌లో మీరు వెళ్లి చదువుకుందాం అనుకుంటే ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటివి రాయాల్సుంటది. హ్మ్. లైక్ ఇప్పుడు యూకేకైతే ఇవన్నీ అవసరం లేదు మేడం. డ్యూలింగో అయినా, టోఫెల్ అయినా, ఐఎల్టీఎస్ అయినా ఏ ఎగ్జామినేషన్స్ కూడా అవసరం యూకేకి లేదు. అవసరం లేదు. హ్మ్. బట్ వెన్ కమింగ్ టు ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ యూఎస్ఏకి ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎనీ వన్ ఈపీటీ ఎగ్జామినేషన్ రాయాల్సుంటది. ఇట్ మే బి ఫర్ ఐఎల్టీఎస్ రాయాలి ఆర్ డ్యూలింగో ఆర్ టోఫెల్. మనమేం చేస్తున్నామంటే టోఫెల్ ఎగ్జామినేషన్‌కి అరౌండ్ వీఆర్ గివింగ్ ద డిస్కౌంట్ ఆఫ్ అప్ టు 4,500 రూపీస్ హుహు. టోఫెల్‌కి. హుహు. జస్ట్ 12,500, 13,000 ఆ రేంజ్‌లో హ్మ్. వీళ్ళకు టోఫెల్ అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనము అరౌండ్ 4,000 రూపీస్ వరకు తగ్గిద్ది స్టూడెంట్‌కి. హ్మ్. హ్మ్. అండ్ వెన్ కమింగ్ టు డ్యూలింగో అనుకోండి $65 ఉండిద్ది. హ్మ్. అరౌండ్ అంటే అప్రాక్సిమేట్‌గా రూ. 6,000 అనుకోవచ్చు. మనం దాన్ని 3,800, 4,000 రూపీస్‌కే మనం డిస్కౌంట్ చేసి మరీ ఇవ్వడం జరుగుతుంది హ్మ్. స్టూడెంట్స్‌కి. ఈ హ్మ్. విధంగా ఏందంటే వాళ్ళకు ఎన్ని విధాలుగా మన వీసోస్ సహాయపడగలిగిద్దో హ్మ్. అన్ని విధాలుగా మా తరఫు నుంచి అన్ని టైప్స్‌తోను ఉన్నాము. హ్మ్. స్టూడెంట్ ఎక్కడికొచ్చినా కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అందరితోని మాట్లాడొచ్చు వాళ్ళు. యాహ్! ఈవెన్ బ్యాంక్ ఎవ్రీవన్. ఈ డ్యూలింగో వాళ్ళతో కూడా డైరెక్ట్‌గా ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తుంటాం హ్మ్. ఆబ్వియస్‌గా. హ్మ్. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడాను స్టూడెంట్స్ డైరెక్ట్ మనము ఏదైతే స్టేట్ రీజనల్ మేనేజర్స్ ఉంటారో ఆ ఎగ్జామ్స్ యొక్క ఇట్ మే బి ఫర్ డ్యూలింగో ఆర్ ఇట్ మే బి ఫర్ టోఫెల్ ఆర్ ఇట్ మే బి జీఆర్ఈ ఎగ్జామ్ ఉంటది కదా! హ్మ్. అది గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అది. ఆ జీఆర్ఈ ఎగ్జామినేషన్ కూడా మనం 4,500 వరకు డిస్కౌంట్ దానికి కూడా ఇస్తున్నాం. ఓకే. సో, వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అప్పుడు అందుబాటులో ఉంటారు. అండ్ మన ఆఫీస్‌లో వచ్చేసి డైరెక్ట్‌గా బ్యాంక్ టీమ్ మెంబర్స్ కూర్చొనుంటారు. అండ్ ఇంకొక ఆపర్చునిటీ వీసోస్ తరఫు నుంచి ఏం జరిగిద్దంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ యూఎస్ఏకి ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే, హ్మ్. యూఎస్ఏకి వెళ్ళే కంటే ముందే మన హ్మ్. తరఫు నుంచి స్టూడెంట్‌కి సిమ్ కార్డ్ కూడా ఇక్కడే ఇస్తాం. హ్మ్. యూఎస్ఏ సిమ్ కార్డ్, యూఎస్ఏ నుంచి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన వెంటనే అంతా కొత్త ఉంటది మేడం. హ్మ్. అంటే మనకు తెలవని ప్లేసెస్ అదంతా. స్టూడెంట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే 10% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి రిలేటివ్సో, ఫ్రెండ్సో వాళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ 90% స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ తెలీదెవరు. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ దట్ కంట్రీ. మన తరఫు నుంచి ఏందంటే స్టూడెంట్‌కి ఇక్కడే మనము యూఎస్ఏ సిమ్ కార్డ్‌కి రిజిస్ట్రేషన్ చేపిచ్చిస్తాము. అండ్ యూఎస్ఏ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తాము. హ్మ్. అండ్ క్రెడిట్ కార్డ్ కూడా మన తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్‌కి. అమేజింగ్. హ్మ్. అప్ టు $5,000 వరకు అంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీ 4,20,000 వరకు హ్మ్. మనము క్రెడిట్ కార్డ్ కూడాను స్టూడెంట్‌కి ప్రొవైడ్ అందిస్తున్నాము, చేస్తారు. ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఈ విధంగా ఏంటంటే ఒక్కసారి స్టూడెంట్ మన రీసోర్స్ ఆఫీస్‌కి విజిట్ అయ్యారంటే ఒకటే ప్లేస్‌లో వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి అనుకోని హ్మ్. వచ్చారంటే ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ప్రాసెస్ మన ఆఫీస్‌లోనే కంప్లీట్ అవుద్ది మేడం. అమేజింగ్. అసలు నేను చదువుకునే టైంలో నేను బీటెక్ చేసే టైంలో ఇన్ని ఫెసిలిటీస్ లేవసలు. అసలు ఏది కావాలన్నా తడుముకునే వాళ్ళని ఎవరో ఒకరికి హెల్ప్ కావాల్సొచ్చేది. ఇప్పుడు ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. నువ్వు చదువుకో చాలు మిగతాదంతా మేము హ్మ్. ప్రొవైడ్ చేస్తాం వాస్తవం. అన్నట్టుంది హ్మ్. బ్యాంకులన్నీ గూడా. హ్మ్. సో, మీరందరూ దీన్ని బెస్ట్‌గా యూజ్ చేసుకోవాలి. అంటే ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది అసలు ఇలా ఇంత ప్రొవైడ్ చేస్తాయి బ్యాంకులు. లీడ్ సోర్స్ అనేది ఒకటుంది మనల్ని గైడ్ చేయడానికని తెలియక చాలామంది మాస్టర్స్‌కి ఏం వెళ్తాంలే అది మనకు అందనిది అనుకోని ఆగిపోతున్నారు. మీరు చెప్పారు నాగేంద్ర గారు చెప్పారు. అండ్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్నారు. మీరు ఫస్ట్ రండి. మేము మీకు గైడ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ జనాలు యూజ్ చేసుకుంటే, స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటే. నార్మల్లీ పేరెంట్స్ మంత్లీ ఎంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంటారండి? మంత్లీ మనకిప్పుడొచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, హ్మ్. జేఎన్‌టీయూ, ఆంధ్ర, విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇదంతా చూసుకుంటే మేడం మంత్లీ అరౌండ్ 1,500-2,000 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దే విల్ బి హ్మ్. రీచింగ్ ఔట్. ఓకే. అమేజింగ్. ఇప్పుడు ఇమ్మీడియేట్ ఎప్పుడున్నాయండి జాయినింగ్స్? అదే.
ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన దగ్గర ఇండియాలో చూసుకుంటే 1 ఇంటేక్ ఉండిద్ది మేడం. హ్మ్. మనం జూన్‌లో, జూలైలో ఎగ్జామ్స్ అయిపోయినాక జాయిన్ అవ్వడానికి ఉండిద్ది. హ్మ్. వెన్ కమింగ్ టు మాస్టర్స్ అబ్రాడ్‌లో చూసుకుంటే 3 ఇంటేక్స్ ఉంటాయి. హుహు. 3 ఇంటేక్స్‌లో ఫస్ట్‌ది వచ్చేసి ఏందంటే మనం ఇయర్ వైస్‌గా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఇంటేక్. జనవరి ఇంటేక్‌ని మనం స్ప్రింగ్ ఇంటేక్ అంటాం. హ్మ్. అండ్ ఏప్రిల్, మే ఇంటేక్‌ని వచ్చేసి సమ్మర్ ఇంటేక్ అంటాం. అండ్ వెన్ కమింగ్ టు ఆగస్ట్, సెప్టెంబర్‌ని వచ్చేసి ఏందంటే ఫాల్ ఇంటేక్. ఓకే. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఇంటేక్స్ ఉన్నాయి. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతున్న సెషన్ వచ్చేసి సమ్మర్ అండ్ ఫాల్ ఇంటేక్ నడుస్తుంది మేడం. ఓకే. అమేజింగ్.